అమరావతిలో నాసిరకం పనులతో వంగిపోయిన స్టీల్ బ్రిడ్జ్. నిర్మాణ వ్యయాలు విపరీతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెడుతూ కూడా అమరావతిలో నాసిరకం పనులు జరుగుతున్నాయి. నాసిరకం పనులతో నిన్నలా మొన్న కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుంగిపోవటం జరిగింది. అంటే వంగిపోవటం జరిగింది. నిన్న అన్ని పార్టీల నేతలు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి చంద్రబాబు చేస్తున్న ఇటువంటి అవినీతి దోపిడీని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం విశ్లేషించుకుందాం. చూశారుగా, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెంచేసి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం మొత్తం కూడా స్క్వేర్ ఫీట్ 2,000 రూపాయలకి నిర్మాణ వ్యయం చేస్తుంటే అమరావతిలో మాత్రం 14,000 వరకు ఖర్చు పెడుతూ, అంటే ఏకంగా 12,000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడుతూ కూడా నిర్మాణాలలో లోపాలై నాసిరకం పనులతో బ్రిడ్జిలు ఆ విధంగా వంగిపోతూ కుంగిపోతూ ఉన్నాయంటే ఈ పరిపాలనను ఏమనాలి? దోపిడీ ప్రభుత్వం అంటారా? చంద్రబాబు రాజధాని కడతాను అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటారా? ఏమంటారు? మీరే చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎక్కడ చెక్కు చెదర్లా. మరి చంద్రబాబు ప్రభుత్వంలో కట్టిన బ్రిడ్జిలు అప్పటికప్పటికే ఎందుకు వంగిపోతున్నాయి? ఎందుకు కుంగిపోతున్నాయి? ఎందుకు నాశనం అయిపోతున్నాయి? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. తమరేమన్నా తక్కువ ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడుతున్నారా? రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచి అమరావతి రాజధానిలో బిల్డింగ్లు కడుతున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ మంగళగిరి దగ్గర అమరావతిలో కట్టడాలు కడుతున్నారు. అటు గుంటూరు ఇటు విజయవాడ 2 నగరాలు కాదని 3 పంటలు పండే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ నిర్మాణాలు స్టార్ట్ చేశారు. నిర్మాణ వ్యయాలు అతి ఎక్కువ ధరకు నిర్మిస్తూ కూడా, బిల్డింగులు అతి ఎక్కువ ధరకు ఖర్చు పెడుతూ కూడా ఈ విధంగా నాసిరకం పనులతో స్టీల్ బ్రిడ్జ్ వంగిపోయింది అంటే చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి ఏ విధంగా పెచ్చుమీరిపోయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు ఇప్పటి వరకు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు నిన్నలా మొన్న స్టార్ట్ చేసిన స్టీల్ బ్రిడ్జ్ మాత్రం అప్పుడే కుంగిపోయింది. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి మరొకటి ఉండదు. ఇంత నాసిరకం పనులతో రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని ఏమారుస్తున్న చంద్రబాబు ఇతను రాజధాని ఎలా కడతాడు? ఇతను కట్టే రాజధాని అక్కడ నివసించడానికేనా ప్రజలు? ఇతను కట్టే రాజధానిలో నివసిస్తే ఇదే విధంగా కుంగిపోయి కూలిపోయి ప్రాణ నష్టం జరిగి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరో మనం ఊహించుకోలేము. ఇటువంటి నాసిరకం పనులతో కట్టడాలు కడితే తర్వాత మీ ఇష్టం, మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి.